హలో వెల్కమ్ టు ఐఏసీ. సో మనం రైల్వే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కొన్ని వీడియోస్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఒక వీడియోలో మనం రైల్వేస్కి సంబంధించి అప్లోడ్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని అడగడం జరిగింది. అంతేకాకుండా దాని రిలేటెడ్ వీడియోని కూడా అడగడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, సో ఈ టాపిక్స్ని కామన్గా కవర్ చేసే ఒక కామన్ సిమిలర్ టాపిక్ న్యూక్లియర్ రియాక్టర్స్, అణు రియాక్టర్లుగా చెప్పొచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. న్యూక్లియర్ రియాక్టర్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎన్ని పవర్ ప్లాంట్స్ ఇండియాలో ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ స్టేట్లో లేవు, ఇలాంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ని ఇప్పటి వరకు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో చూసాం. ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక హర్డిల్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం ఫాలో అయినప్పుడు సో దెర్ ఈస్ అ వన్ ఛాన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వచ్చినట్టే ఉంటున్నాయి, సేమ్ అలాగే ఆన్సర్ పెడుతున్నారు, ప్రాబ్లం ఉండట్లేదు. రెండోది, అసలు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్యాటర్న్లోనే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావట్లేదు. ఆ టైంలో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఇప్పుడు ఈ టాపిక్ అనేది చాలా తక్కువ టైంలో రివైజ్ చేయడానికి పాసిబుల్ అయ్యేటట్టు డిస్కస్ చేద్దాం. అంటే మీకు తెలిసిన న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఆ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ కవర్ చేసుకుంటూనే న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించిన కాన్సెప్చువల్ నాలెడ్జ్ని కూడా పెంచుకుందాం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు క్వశ్చన్ని ఎలా ఇచ్చినా సరే మీకు టఫ్గా అనిపించదు, మార్క్స్ కూడా పోవు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఇప్పుడు మనకి జనరల్గా చూసుకుంటే జపాన్, చైనా, యూకే, యుఎస్ఏ ఇలాంటి చాలా కంట్రీస్లో వన్ ఆఫ్ ద టాప్ నోచ్ టెక్నాలజీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి. సో సాధారణంగా మనం పవర్ అంటాం, ఎలక్ట్రిసిటీ అంటాం, నార్మల్ వాడుక భాషలో కరెంట్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇలాంటి దాన్ని రప్పించడం కోసం, ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఎలాంటి మెథడ్స్ని వాడతాం? ఒకటి సాంప్రదాయ పద్ధతి అని చెప్పేసి అంటాం. ఇలాంటి దాంట్లో, ఇలాంటి ట్రెడిషనల్ మెథడ్లో థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థర్మల్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ. థర్మల్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ అంటే దీంట్లో బొగ్గు ఏదైతే ఉంటుందో కోల్, సో దాన్ని యూస్ చేసుకుని హీట్ని రప్పించడం జరుగుతుంది అనమాట. సో ఈ హీట్ ద్వారా ఎలక్ట్రిసిటీని మనకి ఏమంటారు జనరేట్ చేయడం జరుగుతుంది. ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ అనమాట. ఇది థర్మల్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మెథడ్. ఇంకొకటి వచ్చేటప్పటికి హైడ్రో ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అంటాం. సో నీటి ద్వారా మనం జనరల్గా టర్బైన్స్, జనరేటర్స్ యూజ్ చేసుకొని ఎనర్జీని రప్పించి సో ఆ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీని రప్పిస్తాం. సో భారతదేశంలో నదులు, పెద్ద పెద్ద సరస్సులు, వాటర్ బాడీస్ వీటినన్నిటిని కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం ఇండియా చాలా విరివిగా యూజ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రినవబుల్ ఎనర్జీస్ అని చెప్పేసి అంటాం. ఈ రినవబుల్ ఎనర్జీస్లో ఒకటి సోలార్ ఎనర్జీ, సౌరశక్తి అనేది ఉంటుంది, పవన శక్తి, విండ్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం, టైడల్ ఎనర్జీ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇలాంటివి మనకి నార్మల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సోలార్ ఎనర్జీ కోసం అని చెప్పేసి భారతదేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఫ్రాన్స్ యొక్క సహకారంతో స్టార్ట్ చేసింది. ఇప్పుడు దీంట్లో మోర్ దెన్ 100 కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే హర్యానా దగ్గర లొకేట్ అయి ఉందన్నమాట. దీన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. గురుగ్రామ్ అని చెప్పేసి ఉంది. గురుగ్రామ్ అనే ప్రాంతంలో హర్యానాలో అంతర్జాతీయ సౌర కూటమి యొక్క హెడ్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయి ఉంది. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెథడ్స్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనైనా సరే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి పద్ధతులు ఏంటి అన్నప్పుడు మినిమం మనకి తెలిసి ఉండాలి. థర్మల్ ద్వారా, అండ్ నెక్స్ట్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీని మనకి రప్పించడం జరుగుతుంది, పుట్టించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ విండ్ ఎనర్జీలో మనకి వన్ ఆఫ్ ద టాప్ నోచ్ స్టేట్గా ఉన్నది ఇండియాలో ఏది అంటే తమిళనాడుగా చెప్పడం జరుగుతుంది. తమిళనాడు ఈజ్ అ టాప్ నోచ్ స్టేట్ ఇన్ ద ఇండియా అండ్ విచ్ ప్రొడ్యూసెస్ మోర్ ప్రాబబ్లీ విండ్ ఎనర్జీ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టైడల్ ఎనర్జీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్గా మనకి గుజరాత్ ఉంది. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. బ్యాక్గ్రౌండ్, న్యూక్లియర్ రియాక్టర్స్, అణు రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకునే ముందర దానికన్నా ముందరే ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి
చాలా దేశాలు భారతదేశంతో సహా విరివిగా వాడే పద్ధతులు ఇవి. సో ఇక్కడి నుంచి క్వశ్చన్స్ కూడా వస్తాయి. విండ్ ఎనర్జీలో టాప్, టైడల్ ఎనర్జీలో ఏది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎక్కడుంది, ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటంటే వీటన్నిటికన్నా ఎక్కువ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం జనరల్గా ఎలక్ట్రిసిటీని ఎక్కువ జనరేట్ చేయొచ్చు, ఎక్కువ రప్పించవచ్చు అనమాట. అది ఇప్పుడున్న ప్రజెంట్ కాన్సెప్ట్. అయితే టెక్నాలజీకి సంబంధించో లేకపోతే ఆ ల్యాండ్ ఎక్విజైజేషన్కి సంబంధించో, ల్యాండ్ ఎలొకేషన్కి సంబంధించో, సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించో ఇలా పలు కారణాల వల్ల ఎక్కువ ఎలక్ట్రిసిటీని రప్పించగల పాసిబిలిటీ ఉన్న అణు రియాక్టర్స్, అణు పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క కాన్సెప్ట్ అనేది సో ఇప్పటికీ ఇండియా లాంటి కంట్రీస్లో ఏ పొజిషన్లో ఉందో చూడండి. 5th లార్జెస్ట్ రీసోర్సెస్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. ఈ మెథడ్స్ అన్నిటికన్నా ఎక్కువ ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా రప్పించవచ్చు. బట్ ఇప్పటికీ ఇండియాలో అది ఏ సోర్స్గా మిగిలిందంటే 5th లార్జెస్ట్ అనమాట. ఈ సోర్స్ యొక్క నెంబరింగ్ అప్పుడప్పుడు మారే ఛాన్సెస్ ఉంటే ఎగ్జామ్కి ఒక 15 days ముందర అప్డేట్ చూసుకుంటే చాలు 5th పొజిషన్లో ఉందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. 22 nuclear reactors are there in India and 7 nuclear power plants are there in India. ఇండియాలో టోటల్గా ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయంటే 7 ఉన్నాయి. టోటల్గా న్యూక్లియర్ రియాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 22. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ అ డివైస్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఆ సెట్ ఆఫ్ సిస్టమ్గా కూడా చెప్పొచ్చు అనమాట. న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా ఏం చేస్తారు, జనరల్గా సోర్స్ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేసి హీట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ హీట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ హీట్ ద్వారా స్టీమ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ స్టీమ్ని టర్బైన్స్లో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వివిధ డివైజెస్ ద్వారా సప్లై చేస్తారు. అలా టర్బైన్స్లో ప్రొడ్యూస్ అయిన స్టీమ్ లేదా ఎనర్జీ ఏదైతే ఉందో చివరికి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదంతా పర్టికులర్గా ఒక కాన్సెప్ట్ అనమాట. అందుకే ఇండియాలో 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, బట్ మనకి 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. అందుకని వాటిని అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని, న్యూక్లియర్ ఎనర్జీని మనం యూజ్ చేసుకోవాలంటే దానికి రా మెటీరియల్ సోర్స్ ఏంటి అంటే యురేనియం, థోరియం అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లూటోనియంగా చెప్పడం జరుగుతుంది. యురేనియం, థోరియం, ప్లూటోనియం. ఇందులో ఇండియా కొంచెం మనకి చాలా తక్కువ రీసోర్సెస్ని కలిగి ఉన్నది యురేనియం అనమాట. ఎక్కువ రీసోర్సెస్ని కలిగి ఉన్నది థోరియం. థోరియం మనకి చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ థోరియం అత్యధికంగా లభించే స్టేట్ ఇండియాలో ఏది అంటే కేరళగా చెప్పచ్చు అనమాట. కేరళలోని బీచ్లో ఉండే ఎల్లో కలర్ శాండ్ ఏదైతే ఉంటుందో, మనకి పసుపు కలర్లో కనిపించే ఇసుక శాండ్, బీచ్ శాండ్, సో దాన్ని మోనోజైట్ శాండ్ అని చెప్పేసి అంటారు. ఈ మోనోజైట్ శాండ్లోనే థోరియం అధికంగా లభిస్తుంది అనమాట. ఇండియాలో ఎంత థోరియం రీసోర్సెస్ ఉన్నాయంటే మనకి యూజ్ చేసుకోవడమే కాకుండా వేరే కంట్రీస్కి కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అన్ని థోరియం నిల్వలు ఇండియాలో ఉన్నాయి. బట్ యురేనియం ఇన్సఫిషియంట్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ యురేనియం యొక్క రిఫైనరీ సెంటర్స్ అంటాం, శుద్ధి కర్మాగారాలు, అవి జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ప్లూటోనియం కూడా చాలా తక్కువగానే మనకి అవైలబిలిటీ ఉంది రీసోర్స్. ఇది యురేనియం, థోరియం, ప్లూటోనియం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ రియాక్టర్స్కి సంబంధించిన రీసోర్స్ యొక్క ఇండియాలో ఉన్న పరిస్థితి, సిచ్యువేషన్. నెక్స్ట్ వన్ చూడండి, భవానీ అండ్ కామిని. భవానీ అనేది ఏంటి అంటే జనరల్గా ఇండియా ఇప్పుడు మన సొంత టెక్నాలజీతోనే పూర్తిగా యురేనియం ఆధారిత న్యూక్లియర్ రియాక్టర్ని తయారు చేయాలనుకుంటుంది. యురేనియం 233 ఐ థింక్ సో 232 or 233 అనుకుంటా. సో ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఇండిజీనియస్ టెక్నాలజీతో తయారు చేయాలనుకుంటుంది. ఇక్కడున్న ఏవైతే 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో మనం అంతో కొంత వేరే కంట్రీస్ యొక్క అసిస్టెన్సీని తీసుకోవడం, టెక్నాలజీని తీసుకోవడం, హెల్ప్ తీసుకోవడం, వాటిని నిర్మాణంలో వాటిని పార్ట్ చేయడం ఇలా చేసాం. కానీ ఇప్పుడు ఏదైతే ఈ భావని అని చెప్పేసిందో ఈ న్యూక్లియర్ రియాక్టర్ని ఇండియా సొంత పరిజ్ఞానంతో తీసుకురావాలనుకుంటుంది, యురేనియం బేస్డ్. దీని ప్రోటోటైపే కామిని అనమాట. ఇది ప్రోటోటైప్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనం ఈ న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవి ఎక్కడ ఉన్నాయి అనే క్వశ్చన్స్ ఒకలా వస్తాయి. న్యూక్లియర్ రియాక్టర్ వల్ల జనరల్గా ఇండియాలో ఎంతవరకు ఎలక్ట్రిసిటీని రప్పించవచ్చు అంటే 2 to 3%. సో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 3% అయితే 2022 రిపోర్ట్స్ ప్రకారం 2% కూడా ఉంది. కాబట్టి 2 to 3% న్యూక్లియర్ ఎనర్జీని ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేయగలం, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్
చేయగలం న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా. ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి? 7. ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి? 22 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ యురేనియం బేస్డ్గా ఇండియా ఏం తీసుకురాబోతుంది అంటే భావ్ని అనే దాన్ని. న్యూక్లియర్ రియాక్టర్ రీసోర్సెస్ ఏంటి అంటే యురేనియం, థోరియం, ప్లూటోనియంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మొత్తం ఈ రీసోర్సెస్ని యూజ్ చేసుకుని ఇండియా 6780 మెగావాట్స్ విద్యుత్ శక్తిని మనకి ఏమంటారు జనరేట్ చేస్తూ సప్లై చేస్తుంది అనమాట. ఓవరాల్గా సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఇప్పుడు సో న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది. ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా కింద తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ని చెప్తాం, లేదా తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదా ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా చెప్తాం. నెక్స్ట్ వన్ రావత్ బాట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదా రాజస్థాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా కూడా చెప్తాం. ఇది రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ లో నరోరా అని చెప్పేసి ఉంది చూసారా, దాన్ని చెప్పొచ్చు అనమాట. నరోరా ఇన్ ఉత్తరప్రదేశ్, రావత్ బాట్ ఇన్ రాజస్థాన్, కాక్రపారా ఇన్ మహారాష్ట్ర. 3 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చే తారాపూర్ ఇన్ మహారాష్ట్ర. సో మనకి 3 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ గుజరాత్ లోకి వచ్చేటప్పటికి కాక్రపారా న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇన్ గుజరాత్ 4. ఉత్తరప్రదేశ్ లో నరోరా, నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్ లో రావత్ బట్, గుజరాత్ లో కాక్రపారా, మహారాష్ట్రలో తారాపూర్. నెక్స్ట్ కర్ణాటకలో వచ్చేటప్పటికి కైగా అనేది ఉందన్నమాట. టోటల్ గా 5 అయ్యాయి. సో తమిళనాడులోకి వచ్చేటప్పటికి మనకి కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అలాగే మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్, దీన్ని కల్పాకం పవర్ ప్లాంట్ అని కూడా అనొచ్చు. కల్పాకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కైగా, తారాపూర్, కాక్రపారా, రావత్ బట్, నరోరా. దెర్ ఇస్ 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్. అండ్ టోటల్గా 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మరి వీటినన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇస్రో కంట్రోల్ చేస్తుందా? డిఆర్డిఓ కంట్రోల్ చేస్తుందా? మినిస్ట్రీ ఆఫ్ అర్త్ అండ్ సైన్స్ కంట్రోల్ చేస్తుందా? ఎవరు న్యూక్లియర్ రియాక్టర్స్ని కంట్రోల్ చేస్తారు? న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని. లేదా ఈ ప్రాంతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పెట్టాలంటే పర్మిట్ ఉండాలి. ఇన్ ద సెన్స్ న్యూక్లియర్ లైసెన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. న్యూక్లియర్ ఎనర్జీ లైసెన్స్. ఈ లైసెన్స్ని క్లియరెన్స్ ఇచ్చేది లేదా లైసెన్స్ని ఇన్సూరెన్స్ మనకి ఇచ్చేది ఎవరు అని అడిగారు అనుకోండి, ఇష్యూ చేసేది అని. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుగా చెప్తాం. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ఏదైతే ఉందో, సో ఇది మనకి జనరల్గా వీటినన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అసలు భారతదేశంలో అణుశక్తి లేదా న్యూక్లియర్ లాంటి కాన్సెప్ట్ రావడానికి కారణం ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా పిలువబడే బాబా హోమీ జహంగీర్ బాబా గారుగా చెప్పడం జరుగుతుంది. హోమీ జహంగీర్ బాబా గారిని ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇన్ ఇండియా, విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, అలాగే అబ్దుల్ కలాం గారిని ఫాదర్ ఆఫ్ మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలాగే మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా కింద టెస్సీ థామస్ గారిని పిలుస్తాం. రైల్వేస్ లాంటి ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్స్ సర్వసాధారణం. మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇస్రో లాంటివి రావడానికి కారణం విక్రమ్ సారాభాయ్ గారు. కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఎవరు? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ అటామిక్ ఎనర్జీ మీద, అటామిక్ రియాక్షన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇవి రావడానికి కారణం హోమీ జహంగీర్ బాబా. సో ఆయన స్టార్ట్ చేసిన ఈ డిపార్ట్మెంట్స్, ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ ఇండియాలో మనకి డెవలప్ అవడానికి రీజన్ అయ్యాయి అంతే. సో కాన్సెప్చువల్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ మనం అన్ఎక్స్పెక్టెడ్గా కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేయనివి కూడా వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయంటే, ఇంత స్కోప్ ఉండి ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 7 ఎందుకు ఉన్నాయి? ఎందుకు పూర్తిగా ఇండియా మనకి మిగతా రాష్ట్రాల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని పెట్టలేకపోయింది? ఇక్కడ కింద మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఒడిస్సా ఉంది. ఇప్పుడు తెలంగాణ కంటే కోస్టల్ ఏరియా లేదు, అది ఒకటి అనుకుందాం. మధ్యప్రదేశ్ కంటే కోస్టల్ ఏరియా లేదనుకుందాం. ఈవెన్ ఉత్తరప్రదేశ్కి కూడా మనకి కోస్టల్ ఏరియా లేదు కదా. ఉత్తరప్రదేశ్ డస్ నాట్ హ్యావ్ అ కోస్టల్ ఏరియా, రాజస్థాన్ డస్ నాట్ హ్యావ్ అ కోస్టల్ ఏరియా. పోనీ రాజస్థాన్ డెజర్టిక్ ఏరియా అనుకుందాం. మరి ఉత్తరప్రదేశ్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని పెట్టడానికి స్కోప్ ఇండియాలో చాలా ఉన్నా పెట్టకపోవడానికి రీజన్స్లో ఒకటి ఏంటి అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అనమాట. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎంత పాజిటివిటీ ఉన్నాయంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీని ఇవ్వగల క్యాపబిలిటీ ఉన్న మెథడ్. కానీ నెగిటివ్ ఏంటి అంటే ఒక్కసారి కనుక న్యూక్లియర్ రియాక్టర్ ఫెయిల్ అయితే దాని యొక్క వైపరీత్యాలు, పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి చాలా దారుణంగా ఉంటాయి. ఎగ్జాంపుల్కి మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్.
ఎప్పుడైనా సరే జీకే పరంగా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కనిపించింది అనుకోండి, ఆన్సర్ జపాన్ అని చెప్పేసి పెట్టేయండి. సో జపాన్లో ఈ ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. సో మనకి జనరల్గా జపాన్, సౌత్ కొరియా లాంటి కంట్రీలు న్యూక్లియర్ టెక్నాలజీలో ఏషియాలోనే టాప్ నోచ్ కంట్రీస్ అనమాట. చైనా, సౌత్ కొరియా అండ్ ఈ జపాన్ లాంటి కంట్రీలు న్యూక్లియర్ ఎనర్జీని చాలా విరివిగా, ఎక్కువగా, విస్తృతంగా మనకి డెవలప్ చేసాయి. అలాంటి జపాన్లో ఈ ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది కదా, 2011 ఆ టైంలో, నాకు ఇయర్ పర్ఫెక్ట్గా గుర్తులేదండి, బట్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 2011 ఆ టైంలో, ఆ పరిధిలో ఈ అర్త్ క్వేక్, సునామీ లాంటివి జపాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఫుకుషిమా ఏరియాలో కూడా దాని తాకిడికి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిస్టర్బ్ అయింది. దాంతో ప్రపంచంలో ఫస్ట్ టైం న్యూక్లియర్ ఎమర్జెన్సీ, న్యూక్లియర్ రియాక్టర్ షట్ డౌన్ అనేది మనకి వినిపించింది. ఫుకుషిమాని షట్ డౌన్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పటికీ జపాన్ ఆ ధాటిని ఇంకా తట్టుకోలేకపోతుంది, దాంట్లోంచి రాలేకపోతుంది. ఇప్పటికీ కూడా జపాన్ ఎక్కువగా కోల్ అండ్ వాటర్ ఏదైతే ఉంటుందో హైడ్రో ఎలక్ట్రిసిటీ, దాన్ని ఎక్కువ యూజ్ చేస్తుంది, కానీ న్యూక్లియర్ ఎనర్జీని అంత బాగా ప్రమోట్ చేయట్లేదు. బట్ చైనా, సౌత్ కొరియా ఇంకా ఎక్కువగా విపరీతంగా దీన్ని టైం పీరియడ్తో పాటుగా ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాయి. సో ఆ కోవలోకి ఇప్పుడు ఇండియా కూడా చెయ్యాలనుకుంటుంది. బట్ జపాన్ లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి చూసారా, అవి ఇండియాలో ఇంకా ఇప్పటికీ కూడా ప్రజల్లో అనుమానాలు ఉంటాయన్నమాట. సో దానివల్ల తమిళనాడు లాంటి ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి అబ్జెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అది ఒక ప్రాబ్లం. సేఫ్టీ మెజర్మెంట్స్ ఒక ప్రాబ్లం. మన దగ్గర థోరియం తప్ప యురేనియం, ప్లూటోనియం రిసోర్సెస్ అంత లేవు. సో యురేనియం బేస్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని రన్ చేసిన అనుభవం ఇండియాకి అంత ఎక్కువ లేదు. సో ఇవన్నీ జనరల్ గా చూసుకుంటే డ్రాబ్యాక్స్ అన్నమాట. ఈ డ్రాబ్యాక్స్ వల్ల ఇండియా ఎక్కువగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన పవర్ ప్లాంట్స్ ని కానీ, రియాక్టర్స్ ని కానీ మనకి ఇవ్వలేకపోతుంది. దెర్ ఈస్ అ స్కోప్ రిగార్డింగ్ టు దట్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా, బట్ దెర్ ఈస్ అ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ సమ్ ఫీల్డ్స్ రిగార్డింగ్ టు దట్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మీకు లాభాలు తెలుసు, నష్టాలు తెలుసు. ఇండియా దగ్గర వర్త్ ఉండి, క్యాపబిలిటీ ఉంది, ఎందుకు ఫార్వర్డ్కి వెళ్ళలేకపోతుందన్న విషయం కూడా మీకు తెలుసు. ఎక్కడెక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయనేది కూడా తెలుసు. యు నో అబౌట్ దట్ హిస్టరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాజెక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్లేసెస్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ని ఎంసీక్యూల రూపంలో డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా, 4 స్టేట్మెంట్స్ అడిగినా, అసర్షన్ రీజన్ అడిగినా మీరు ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. ఏమని? అండ్ దెర్ ఇస్ అ లెస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా are nuclear reactors in India because of lack of resource material, lack of technology. అది అసర్షన్ లో ఇచ్చారు. రీజన్ లో ఏమని చెప్పేసి ఇవ్వచ్చు, అండ్ ఇండియా ఈజ్ రిచ్ ఇన్ థోరియం బట్ ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ ఇన్ యురేనియం అండ్ ప్లూటోనియం రిసోర్సెస్ అని ఇచ్చారు. ప్రతిపాదనలోనేమో భారతదేశంలో న్యూక్లియర్ రియాక్టర్స్ తక్కువ ఉన్నాయి, అణు రియాక్టర్స్ తక్కువ ఉన్నాయి, దానికి కారణం ఇండియాలో దానికి సంబంధించిన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఉండడమే. అండ్ కారణంలో ఏమని అంటే భారతదేశంలో థోరియం నిల్వలు అత్యధికంగా ఉన్నా యురేనియం అండ్ ప్లూటోనియం లాంటి నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. మరి అంతే కదా, ఎందుకంటే కేవలం థోరియం మీదే బేస్ అయిపోయి మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేయలేం. అలా అని చెప్పేసి యురేనియం బేస్డ్ మీద చేద్దాము అంటే మన దగ్గర సరైన టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్ లేదు, రీసోర్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? అసర్షన్ కరెక్టే, అసర్షన్కి సంబంధించిన రీజన్ కరెక్టే, ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. సో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు గుర్తుంటాయి కదా, అప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ జనరల్గా ఇస్తారు, బోత్ ఏ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్, ఆర్ ఈస్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అప్పుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో అలా ఇస్తారా? అలా ఇచ్చినా పెట్టగలరు. ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి? 7 10 11 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నారు కాబట్టి 7. సో ఎంసీక్యూల రూపంలో ఇచ్చిన 1 2 3 4 రూపంలో ఇచ్చిన విచ్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చిన, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చిన, ఈ కాన్సెప్ట్ నుంచి ఎటువంటి కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అయినా మీరు ఆన్సర్ చేయగలరు. కావాలంటే ఒకసారి ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. జస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక ఇమాజినేషన్లో క్వశ్చన్స్ అనమాట. ఒకటి, ఓల్డెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఓల్డెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇది. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే తారాపూర్. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ అని అడుగుతున్నారు. నిజంగానే ఆప్షన్స్ మీకు ఇలా కనిపించినాయి. న్యూక్లియర్ రియాక్టర్ ఏదో మీకు తెలీదు, కానీ ఇండియాలో ఉన్న 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ తెలుసు కదా. తారాపూర్ అనేది మనకి మహారాష్ట్రలో ఉంది. అలాగే నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కాక్రపారా అనేది గుజరాత్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కల్పాకం అనేది తమిళనాడులో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్. మీరు అప్సరా అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి చదవలేదు.
క్వశ్చన్ ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ గురించి ఇచ్చారు. మీకు తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ ఏమైపోతుంది? అప్సరా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మేబీ ఇక్కడ ఆప్షన్స్ లో ఏదైనా వేరే పేరు ఇస్తే కష్టమేమో కానీ ఆప్షన్స్ కనుక ఇలా ఫ్రేమ్ చేస్తే క్వశ్చన్ ఈజీ అవుతుంది. మీరు ఒక్కొక్కసారి క్వశ్చన్ నేను న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చదివేనే, న్యూక్లియర్ రియాక్టర్ అసలు చదవలేదు, ఇప్పుడు నేను ఎలా పెడతాను అనుకున్నప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూసినప్పుడు మీకు పాసిబిలిటీ అనిపిస్తుందా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఇలా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయొచ్చు. అప్సరా అనేది ఓల్డెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అన్నమాట ఇండియాలో. దీన్ని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది చూసారా, సో అక్కడ ఫస్ట్ దీన్ని టెస్టింగ్ కింద తీసుకొని స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ కింద 2005 2009 2009 తర్వాత అనుకుంటా, 2009 తర్వాత దీని యొక్క అఫీషియల్ ఆపరేషన్స్ ని ఆపేశారు. న్యూక్లియర్ రియాక్టర్ ని షట్ డౌన్ చేశారు. బికాస్ ఆఫ్ సైంటిఫిక్ రీజన్స్ ద న్యూక్లియర్ రియాక్టర్, ఓల్డెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ఇండియా అప్సరా ఈజ్ షట్ డౌన్ ఇన్ 2009 ఇన్ ముంబై బార్క్ గా చెప్పొచ్చు అనమాట, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో దిస్ ఇస్ అబౌట్ దట్ వన్ క్వశ్చన్, మీకు జనరల్ గా తెలియడం కోసం ఇక్కడ మేము ఇచ్చిన క్వశ్చన్. ఇలాంటివి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ స్టేట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని కన్సిస్ట్ అయి ఉండదు, కలిగి ఉండదు? ఆప్షన్ ఏలో ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బిలో గుజరాత్, ఆప్షన్ సిలో వచ్చేటప్పటికి తమిళనాడు, ఆప్షన్ డిలో ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు, సో అప్పుడు ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. లేదా మధ్యప్రదేశ్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు, అస్సాంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు. ఇలాగా మనం ఆన్సర్స్ ని పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అండి, న్యూక్లియర్ రియాక్టర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ.